సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం కాకిజన్వాడ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మారెడ్డి స్థానికుల సమక్షంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆయన గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మౌలిక వస్తువుల మెరుగుదల, శుద్ధి, నీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, వ్యవసాయానికి మద్దతు, మహిళల సాధికారత వంటి అంశాల్లో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే యువత గ్రామాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిని ప్రశంసిస్తూ సర్పంచ్గా గెలిస్తే గ్రామ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు వెళ్తాయన్నారు. లక్ష్మారెడ్డి, కాకిజన్వాడ, న్యాల్కల్ మండల్, జిల్లా సంగారెడ్డి. అందరు కలిపి నిలబెట్టారు పరిష్కృతంగా. ఇంకా ఏం చేస్తామంటే ఇక్కడ మైసం గట్టుకు పానాలు ఉన్నది, రోడ్ వేపిస్తాం మాట ఇచ్చిన. ఇక పంచాయతీ బడ్జెట్ ఏమన్నా కూడా పంచాయతీకే పెడతామని చెప్పిన. ₹1 కూడా తీసుకోనని చెప్పిన. ఊళ్ళో ఏం పనులు ఉన్నా కూడా చేపిస్తామని చెప్పిన. వాళ్ళు ఉన్నాయి, ఎన్ని వాళ్ళలో పనులు ఏం పెండింగ్ లేవు. ఏమన్నా పనులు ఎంత ముందు ఉంటాడు మొత్తం బాధ్యత మాది చేయించాడు. నేను ఇంతకుముందు బీజేపీ అది టీఆర్ఎస్ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసి ఉంటున్నాను. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు అందరు కలిసి మేము ఊర్లో చాలా అనుభవవంతుడు, మళ్ళీ అందరితో మంచిగా ఉంటాడు, కలిసి ఉంటాడు. ఎవరితో కూడా ఎలాంటి లేవు. అందరు కలిసి కూడా తనకు ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు పెద్ద మనిషి మంచి మనిషికి ఎన్నుకున్నారు కాబట్టి మేము అందరూ కూడా తనకి సపోర్ట్గా ఉన్నాం. మంచి నిర్ణయం తీసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటి శ్మశాన వాటికకు మా మెయిన్ పానాది అదే. తను 17th ఇట్లా యూనివర్స్గా ఇస్తే 17వ తారీఖు రోజు కూడా వర్క్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. అది కొన్ని కనవల కాలేదు. కాకపోయినందుకు ఇక తను నేను చేపిస్తాను మాట ఇచ్చిన, ఇక చేపిస్తా, తర్వాత కూడా చేపిస్తా అని ఈ విధంగా చెప్పిండు అనమాట.